పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము వికారినామ సంవత్సరంలో మకర రాశి వారు ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. మకర రాశి వారిని కనుక తీసుకున్నట్టయితే మకర రాశిలో మనకి ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉండేటటువంటి 2, 3, 4 పాదాలు, అదే శ్రవణ నక్షత్రంలో ఉండేటటువంటి 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలో 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు కలిసి మనకి ఈ మకర రాశిలో ఉంటాయి. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయము 5, వ్యయము 2, రాజపూజ్యం 2, అవమానం 4. మొత్తం మీద కనుక చూసినట్లయితే మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం చక్కగా ఉంది, వ్యయం చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా గోచారాన్ని కనుక పరిశీలించినట్లయితే మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ మకర రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. మకర రాశి వారికి మనము గోచారాన్ని కనుక పరిశీలించినట్లయితే మనకు ధనానికి, కుటుంబానికి, బుద్ధికి, వీటన్నిటికీ కారకుడైనటువంటి గురుడు మనకి 11, 12 స్థానాలలో సంచారం కారణం చేతను, శని కూడా 12వ స్థానంలో వ్యయంలో సంచరిస్తున్నటువంటి కారణం చేతను, రాహుకేతువులు 6, 12 స్థానాలలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ చేసేటటువంటి పనులలో కొద్దిగా ప్రతికూలత అనేటటువంటిది ఈ మకర రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే చేసేటటువంటి పనులు మీకు అంటే మీలో బాగా ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. బద్ధకాన్ని కూడా కొంతవరకు తరిమి కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంత ఉత్సాహంగా మీరు పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి ఆటంకాలతోటి, ఇబ్బందులతోటి పనులలో కొద్దిగా ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో అసలు ఈ శని ప్రభావం చేత విపరీతమైనటువంటి ధన వ్యయం కూడా కలుగుతూ ఉంటుంది. మనము మనకు ఒక చోట నుంచి కొంత ధనం వస్తుందని కనుక మనం ఊహించుకొని పోతే ఆ ధనం రాకపోగా మనం ఇంకా ఎదురు పెట్టవలసినటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రతి విషయంలో కూడా మనము ఎదురీదుతూ ఉన్నామా అంటే ఆ నెగిటివ్ వేలో ఆపోజిట్లో వెళ్తూ ఉన్నామా అనే విషయం కూడా మనకు కొద్దిగా తెలుస్తూ ఉంటుంది. ఇంకా ఎలా ఉంటుందంటే ఈ మకర రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం వీరికి ఆదాయం బాగుంటుంది, అయినప్పటికీ కూడా విపరీతమైన ఖర్చు కనిపిస్తూ ఉంటుంది. పైకి మాత్రము కొద్దిగా ధైర్యంగా, మనోనిబ్రంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు, కానీ లోపల మాత్రము ఏదో తెలియనటువంటి ఆందోళన, ఆవేదన అనేటటువంటిది కూడా వీరికి కనిపిస్తూ ఉంటుంది. అంటే విపరీతమైనటువంటి ధన వ్యయం కారణంగా ఏదో తెలియనటువంటి బాధ, ఆవేదన, పిరికితనం అనేటటువంటివి కూడా ఈ సంవత్సరం మకర రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం మీరు చేసేటటువంటి పనులను అత్యంత శ్రద్ధతో కనుక చేయకపోతే అంటే ఇప్పటి వరకు మీరు సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు మొత్తానికి కూడా భంగం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆచితూచి అడుగు వేయటము, చేసేటటువంటి ప్రతి పని కూడా ఒక పద్ధతిగా, ఒక ప్రణాళికాబద్ధంగా కనుక చేసుకుంటూ వెళ్ళినట్లయితే చాలా మంచిది. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరంలో ఎక్కువగా దైవ దర్శనాలు అంటే దైవ భక్తి పెరుగుతూ ఉంటుంది. పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఉంటారు, తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, గొప్ప గొప్ప వ్యక్తులను కలుస్తూ ఉంటారు. ఆ వ్యక్తుల యొక్క పరిచయం మీకు విశేషమైన అభివృద్ధికి కారణంగా మారుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ సంవత్సరం మీరు చేసేటటువంటి దైవ పూజలు మీకు అనేక రకాలైన ప్రతికూలతల నుంచి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. మీకు ఉన్నటువంటి దైవ భక్తి పరంగా, మీరు చేసేటటువంటి దైవ ధ్యానం పరంగా మీకు అనేకమైన పెద్ద పెద్ద సమస్యలు కూడా దూరమైపోతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ మకర రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ముందుకు వెళ్ళినా ఇబ్బందే కనిపిస్తుంటుంది, వెనక్కి వెళ్ళినా ఇబ్బందే కనిపిస్తూ ఉంటుంది. ఎటువైపు వెళ్ళాలో తెలియనటువంటి సందిగ్ధావస్థలో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పని విషయంలో కూడా కొన్ని సందర్భాలలో ఈ విధమైనటువంటి సందిగ్ధత అనేటటువంటిది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం ఈ మకర రాశి వారు చేయవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే మకర రాశి వారికి మిమ్మల్ని ఎవరైనా కనుక పొగుడుతూ ఉంటే పొగడ్తలకు పడిపోయేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. ఎక్కడైతే పొగడ్తలకు పడిపోకుండా, పొంగిపోకుండా ఉంటారో అప్పుడు మీరు గొప్ప విజయాలు సాధించగలుగుతారు. పొగడ్తలు కనుక పొంగినట్లయితే
అది విపరీతమైనటువంటి వ్యతిరేకతను మీకు కలిగిస్తూ ఉంటుంది. మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే ఎదుటివారిని తిట్టకుండా ఉండాలి. ఎదుటివారిలో ఉన్నటువంటి లోపాలు వెతుక్కోకుండా మీలో ఏమి లోపాలు ఉన్నాయో, మనలో ఏమి లోపాలు ఉన్నాయి, మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాము, ఏ కారణం చేత మనం వెనకబడుతున్నాము అనేటటువంటి విషయాన్ని కనుక తెలుసుకున్నట్టయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందడానికి మీకు అవకాశం ఉంటుంది. సంసార జీవితంలో కూడా కొద్దిగా స్వల్పమైనటువంటి విభేదాలు కూడా ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంటాయి. ఈ మకర రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులను కనుక తీసుకున్నట్టయితే వీరికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. మీరు ఇప్పటిదాకా సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు, ఇప్పటిదాకా మీకున్న మంచి పేరు, మీరు మంచి ఎఫిషియెంట్ పర్సన్ అనేటటువంటి విషయం అనేటటువంటివన్నీ కూడా మీరు చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్ల వలన అవన్నీ కూడా గాలికి కొట్టుకుపోతున్నాయా అన్నట్టుగా ఉంటుంది. మీరు కోరుకున్నటువంటి స్థానానికి వెళ్ళటం కానీ, కోరుకున్న ప్రమోషన్ అంటే మీరు అనుకున్నటువంటి ప్రమోషన్స్ రావటం కానీ కొద్దిగా ఆటంకాలు, ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ నాయకులు కనుక తీసుకున్నట్లయితే చేసేటటువంటి విషయాల్లో వాగ్దానాలు మాత్రమే చేస్తూ ఉంటారు. వాగ్దానాలు నెరవేర్చడంలో మాత్రమే వీరు వెనకబడిపోయి ఉంటారు. ఎప్పుడైతే మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడకుండా ఉంటే అప్పుడు సమాజంలో, సంఘంలో చెడ్డ పేరు అనేటువంటిది రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారు మాట మీద నిలబడటం అనేటటువంటి దాన్ని కనుక అలవాటు చేసుకున్నట్లయితే, మాట మీద నిలబడటం అనేటటువంటిది కనుక ఉంటే, ఒక మాట కనుక ఇచ్చామంటే ఖచ్చితంగా మాట మీద ఉంటే దానివల్ల మీకు ఎక్కువగా ఉపయోగం కలుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం మకర రాశి వారు చేయకూడనటువంటి పని ఏమిటంటే పొరపాటును కూడా ఎవరికి జామీన్ ఇవ్వటం కానీ, లేదా ఎవరికైనా షూరిటీస్ ఇవ్వటం కానీ, ఆ షూరిటీస్ సంతకాలు పెట్టడం కానీ ఇలాంటివి కనుక చేసినట్లయితే తద్వారా మీకు విపరీతమైనటువంటి ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విపరీతమైన ధన నష్టం కూడా కలుగుతూ ఉంటుంది. మీరు మరొకరిని గనక అంటే ఈ సంవత్సరం మకర రాశి వారికి నమ్మక ద్రోహాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులను కనుక తీసుకున్నట్లయితే వ్యాపారస్తులకు ఆశించిన మేర లాభాన్ని పొందలేకపోతూ ఉంటారు. వ్యాపారం అయితే అలా సాగుతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఎప్పటికీ కూడా వ్యాపారంలో గొప్ప అభివృద్ధిని సాధించలేకపోతూ ఉంటారు. ఇంకా నటులకు, కళాకారులకు, సినీ టీవీ పరిశ్రమలో ఉన్నటువంటి వారికి అయితే మాత్రము కొద్దిగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ధైర్యంతో, మనోనిబరంతో కనుక ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు అనేవి పొందుతూ ఉంటారు. విద్యార్థులకు ప్రథమార్థం అంతా బాగానే ఉంటుంది, కానీ ద్వితీయార్థంలో అనేకమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ద్వితీయార్థంలో గురుబలం పూర్తిగా తక్కువగా ఉంటుంది. చదివింది మర్చిపోతూ ఉంటారు. పరీక్షలు రాయటంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. పరీక్షల దగ్గరకు వచ్చినప్పటికీ బద్ధకం ఏర్పడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా విద్యార్థులు తొలగించుకుంటూ ఉండాలి. రైతులను కనుక తీసుకున్నట్లయితే రైతులకు మొదటి పంట చక్కగా ఫలిస్తుంది. రెండవ పంట విషయంలో కొద్దిగా ప్రతికూల కలుగుతుంది. కనుక ఆ రెండవ పంట విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోవడం అనేటటువంటిది కూడా మీరు చేయవలసినటువంటి చక్కటి సూచన. ఇక ఈ ప్రతిరోజు ఈ మకర రాశి వారు కనుక ఒక మంత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే తద్వారా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. మంత్రం ఏమిటంటే ఓం మకర రూపాయ విద్మహే తారామండలాయ ధీమహి తన్నో శని ప్రచోదయాత్ అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు ఒక 19 సార్లు కనుక పారాయణ చేసినట్టయితే తద్వారా అనేకమైన ప్రతికూల అంశాలు కూడా అనుకూలమైన అంశాలుగా మారే అవకాశం ఉంటుంది. ఇవి వికారనామ సంవత్సరంలో మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.